4 యూనిట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక సంఘర్షణ దీన్ని చూడాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అటు స్పీకర్ గారు ఇటు కోర్టులు రెండు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇక రెండవ జడ్జిమెంట్ 2008వ సంవత్సరం యూపీఏ 1 ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో దేశానికి స్వతంత్రం సిద్ధించిన దాదాపు 55 ఏళ్ల తరువాత ఈ దేశంలో ఒక కొత్త రకమైనటువంటి పరిస్థితుల్ని కొత్త చరిత్ర సృష్టించాలనేటువంటి ఒక కుట్ర ఒక ప్రయత్నాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 1 ప్రభుత్వం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ల ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది. ఆధారాలు లేకుండా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అయినా పెట్టొచ్చని, ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కొనసాగించవచ్చు అనేటువంటి అప్పటి అధికారులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ రోజు మాలేగావ్ కోర్టు చాలా స్పష్టంగా కొట్టివేస్తూ ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని, ఇన్వెస్టిగేషన్ సరి అయినటువంటి రీతిలో జరగలేదని, సాక్ష్యాలు ఆధారాల సేకరణ లోపల అప్పటి అధికారులు అలక్ష్యం నిర్లక్ష్యం వహించిందని, కోర్టుకు పంపించినటువంటి శాంపిల్స్ ని కూడా సరైన రీతిలో సేకరించలేదని చెప్పి ఎన్ఐఏ కోర్టు అభిప్రాయపడింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులని టెర్రరిస్టులు చూపించాలని కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల్లో లబ్ధి పొందడం, 2009లో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మొట్టమొదటిసారిగా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులను పిలువబడేటువంటి దిగ్విజయ్ సింగ్ గారు, చిదంబరం గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా ఒక క్రమ పద్ధతిలో హిందువులని టెర్రరిస్టుగా, కాషాయ టెర్రరిజం అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా హిందువులని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంఘాలన్నింటినీ కూడా బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేపట్టడం జరిగింది. సాధువులని, సంతులని, అమాయకులైనటువంటి కొంతమంది కల్నల్స్ ని కూడా దాంట్లో ఆర్డీఎక్స్ సప్లై చేసేటటువంటి పేరుతోటి నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించి మొదటి నుంచి కాంగ్రెస్ తన సమర్థన ముస్లింల వైపుకే ఉంటుందని, అది మాలేగావ్ కేసు అయినా, అది పహల్గావ్ కేసు అయినా, అప్పటి హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం గారైనా, ఇప్పటి రాజ్యసభ సభ్యుడైన చిదంబరం గారి ఆర్గ్యుమెంట్ అయినా ఒకటే ఉంటుంది. పహల్గావ్ లోనేమో వాళ్ళు పాకిస్తాన్ కి వచ్చిరని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడుగుతారు చిదంబరం గారు. మాలేగావ్ లో మాత్రం సాధ్యం లేకుండా, కర్నలు లేకుండా తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రిమైండ్ చేయమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో కాషాయీకరణ జరుగుతుంది, ఈ దేశంలో కాషాయీకరణ ఉండదంటే కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ టెర్రరిస్టులుగా చూపించాలనేటువంటి కుట్రని ఈ రోజు మాలేగావ్ కోర్టు కొంత ఆలస్యమైనప్పటికీ 17 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ రెండు జడ్జిమెంట్, సుప్రీంకోర్టు స్పీకర్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ని, మాలేగావ్ కేసులో ఇచ్చినటువంటి అక్విటల్ జడ్జిమెంట్ ని రెండింటినీ కూడా స్వాగతిస్తూ తప్పుడు సాక్ష్యాలతోటి, తప్పుడు ఆధారాలతోటి హిందువులని టెర్రరిస్టులుగా చూపిస్తూ పాకిస్తానీలని లేదా ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల ఓట్ల కోసం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలని కోర్టు తిప్పికొట్టినందున ఆ కేసులో ముద్దాయిగా ఉండి దాదాపు 17 సంవత్సరాలుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నటువంటి వారందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. కాబట్టి ఇప్పటికైనా అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పెద్దలు ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్తా ఉన్నారు. పార్లమెంట్ దగ్గర కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రులు రాహుల్ గాంధీ గారిని మాలేగావ్ కేసు జడ్జిమెంట్ కి సంబంధించి అడిగే ప్రయత్నం చేసినప్పుడు సిస్టర్ ఒక బాగా చూడ తీసి అంటున్నారు. ఎందుకంటే విషయం అర్థమైంది, పాలైంది నీళ్ళైంది అనేది కోర్టు క్లియర్ గా చెప్పింది. చెప్పిన తర్వాత बहुत छोटा इश्यू है, हमारे सामने बहुत बड़ा इश्यूज है. क्या इश्यूज है? पहलगाम में पाकिस्तान का टेररिस्ट नहीं आया, उसके पीछे वकालत करना चाहता है. इसका इंटरेस्ट क्या है बोले तो हिंदूज बोले तो टेररिस्ट है, मुस्लिम्स बोले तो साधु है बोल के बोलने का कोशिश राहुल गांधी जी ने कर रहा है. इट इज वेरी गलत. नाउ द कांग्रेस शुड आंसर and Congress should also face the consequences for a false case registered in Malegaon and against the Hindu terrorists. What they named for first time in Indian history, the Hindus were named as terrorists through the incident of Malegaon. ఆ సంఘటన తర్వాత రకరకాల పెద్ద మనుషులు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దేశ ప్రజల ముందున్నాయి. ఇంకా అట్లాంటి దుర్మార్గమైనటువంటి మాటల్ని మాట్లాడి హిందువులను బదనాం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రని ఈసారి కోర్టు తిప్పికొట్టింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మాలేగావ్ కోర్టు జడ్జిమెంట్ మీద తప్పకుండా స్పందించాలని కోరుకుంటూ 3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ ఏం చేయాలనేటువంటి విషయంలో కూడా సుప్రీంకోర్టు
ఇంకొంత క్లారిటీ ఇచ్చింటే బాగుండేదని చెప్పి తెలియజేస్తూ ఎనీహౌ ఈ రెండు జడ్జిమెంట్లని భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తూనే ప్రజల ముందు వీటిలో చర్చ జరగాలని కోరుకుంటారు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? స్పీకర్ ఖచ్చితంగా 3 నెలల్లో తీసుకోవాల్సిందే. ఇటువంటి అంశాలకు సంబంధించి మీరంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు యాజ్ ఏ అడ్వకేట్ కూడా మీకు తెలుసుకోండి ఏం జరగబోతుంది, వాట్ ఇస్ ద ప్రొసీజర్. ఇప్పుడు జ్యుడిషియరీ లెజిస్లేషన్ లో ఎంతవరకు ఇన్వాల్వ్ కాకూడదు అనేటువంటి అంశం లోపల భారత రాజ్యాంగ నిర్మాత అప్పట్లోనే ఒకరు జరిగినటువంటి పెద్దలు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా మీకు మాకు మధ్య ఉన్నటువంటి గీత అంటే మీడియాకి మాకు 4 స్తంభాలు, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు అయినటువంటి 4 ఇంటి లోపల కోర్టులు ఏం చేయాలి, శాసన వ్యవస్థ ఏం చేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ ఏం చేయాలి, జర్నలిస్ట్ మిత్రులు ఏం చేయాలి అనేటువంటి 4 పిల్లర్ల మధ్యన ఒకరి విధులలో ఇంకొకరు జోక్యం చేసుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పారు. సో జడ్జ్మెంట్స్ వస్తే అస్సాం విషయంలో ఒక జడ్జ్మెంట్ వస్తుంది, కర్ణాటక విషయంలో ఒక జడ్జ్మెంట్ వస్తుంది, మహారాష్ట్ర విషయంలో ఒక జడ్జ్మెంట్ వస్తుంది. ఇట్లా రకరకాలైనటువంటి జడ్జ్మెంట్స్ ని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి గౌరవ పెద్దలు, గౌరవ న్యాయమూర్తులే ఒక్కో కేసులో ఒక్కొక్క రకంగా ఇచ్చినారు. కాబట్టి ఐ మైసెల్ఫ్ హ్యావ్ ఎ డౌట్ 3 నెలల తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోక ఎమ్మెల్యేలు మళ్ళీ సమయం కావాలని మళ్ళీ కోర్టుకు పోతే దెన్ అగైన్ ద ఎపిసోడ్ కమ్స్ టు ద ఫస్ట్. కాబట్టి ఉప ఎన్నికలు అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ నా ఉద్దేశం లోపల. ఇట్ టేక్స్ టైం. ముందు ఆ జడ్జ్మెంట్ కాపీ మాకు రాలేదంటారు, మాకు వచ్చిన తర్వాత టైం ఇవ్వండి అంటారు. గతంలో ఒకసారి అగైన్ ఐ గోయింగ్ బ్యాక్ టు 2004 2004లో ఇట్లే అప్పుడు కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్ చెప్తే రేపు శాసనసభ కాలపరిమితి అయిపోతుందంటే ఈ రోజు స్పీకర్ గారి జడ్జిమెంట్ రాసేది మీకు గుర్తుంటుంది. ఇవాళ పెద్ద మనిషి పెద్దల సభలో సభ్యుడిగా ఉన్నాడు. ఆ రోజు ఏ ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయించారో ఆ పార్టీతోటే ఇవాళ ఆయన పెద్దల సభలో మెంబర్ గా ఉన్నాడు. ఇది భారత ప్రజలు ఆలోచించాలి, దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఐ హావ్ సర్టెన్ డౌట్స్ యాజ్ అన్ అడ్వకేట్. There are certain legal ambiguities in the judgment. Still we will welcome the judgment of the Supreme Court. Hope for the best. Thank you. సార్ అయితే కూడా ఇది మీరు చెప్పిన జడ్జిమెంట్ ఆపరేషన్ సక్సెస్ చేసాము, పేషెంట్ మాత్రం